జ్ఞానం ఎలా తన అన్నల ముందు ప్రదర్శించాడో మనం చూస్తున్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు ద క్రిస్టియన్ థియాలజీ, క్రిస్టియన్ యాటిట్యూడ్, క్రిస్టియన్ మెసేజ్, క్రిస్టియన్ యొక్క అద్భుతమైనటువంటి పరిచర్యలు, సేవలు అన్నీ కూడా దాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎవరమయ్యో లేదు, మనం ప్రేమించారు, హాస్టల్స్ పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు, సోషల్ సర్వీస్ సెంటర్ పెట్టారు. మనం ఏమైనా మనకు తెలియదు. మన ఈ స్థాయిలో ఉండడానికి దేవుడు కృపదయ చేశాడు. దేవుని యొక్క నామంలో, దేవుని యొక్క కృప. అందువలననే మనం చదివిన పత్రిక పాఠంలో ఒక అద్భుతమైన మాట ఉంది. 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైన వాడు అతడు దాన్ని అడగవలను, అప్పుడు అతనికి అది అనుగ్రహించబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైన ఒప్పుకుంటావా? ఎప్పుడైనా మనం ఒప్పుకుంటావా? మన జ్ఞానం కొదువైందని తలస్తావా? అపరిమితమ జ్ఞానంతో ఉన్నది అనేవాళ్ళ కూడా ఉంటాం. ఇక్కడ దైవ గ్రంథంలో మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైన అతడు దేవుణ్ణి అడగవలను, అతడు అతనికి ధారాళముగా ఇచ్చును. ధారాళముగా ఇవ్వడమే కాకుండా ఎవరిని గద్దింపక ఎందువనగా జ్ఞానము సర్వసంపదలు ఆయనలో మాత్రమే గుప్తమై ఉన్నాయి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న విధంగా, దైవవాక్యంలో ఉన్న విధంగా, బుద్ధి జ్ఞానములో సర్వసంపదలు ఆయన యందు గుప్తమైనందున ఆయనలో, ఆయన ద్వారా మనం జ్ఞానం పొందుకోవాలి. కనుక మనందరం కూడా లోకంలో సృష్టించబడినటువంటి మానవ జాతి యావత్ మొదటిగా దైవ జ్ఞానం చేత నింపబడి ఆ తర్వాత లౌకిక జ్ఞానం చేత నింపబడ్డాడనేది యథార్థమైనటువంటి విషయం. దైవ జ్ఞానం చేత నింపబడినటువంటి ఆదాము పక్కటగా తీసిన తర్వాత, అవ్వను సిద్ధపరిచిన తర్వాత, అవ్వను తీసుకుని వచ్చి ఆదాము నిలబెట్టి అడిగాడు దేవుడు, ఎవరు ఇవ్వడని? ఏమని అడిగాడు? ఎవరు ఈవిడెవరు? దేవుడు అనుకుంటున్నాడు, ఆదాము నేను సృష్టించిన ఆదాము. ఆయన ఏం చెప్తాడో చూద్దాం. ఇది నాలో నుండి తీయబడను కనుక నారీ అనబడదు. అంటే దేవుడు ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడో ఆదాము కూడా అదే జ్ఞానంతో ఉన్నాడు. మీరు తర్వాతి భాగాల్లో చూస్తే వాళ్ళు మన వంటి వారాయన అంటాడు దేవుడు మనుషులను. మనం పరసంబంధమైనటువంటి జ్ఞానంతో నింపబడినటువంటి ఆదాము అవిధేయత వలన లౌకికమైనటువంటి ఆత్మను పొందాడు. అవిధేయత వలన. అవిధేయత ఏంటి? మన తెలుసు, మంచి చెడుల వృక్ష ఫలములు తినవాము. మనమైతే మంచి చెడుల వృక్ష ఫలం తినడం మానేసి జీవ వృక్ష ఫలం తీర్చుకోవాలి. మనం అసలు ఆహ్వాదంలో తెలియలేదు ఏమాత్రం. అవునా కాదా? బైబిల్లో ఉందా? ఎన్నున్న చెట్లనా? 2 ఉన్నాయి. ఒకటి మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు, ఒకటి అదేవిధంగా జీవాహారమైనటువంటి జీవవృక్షం కూడా 2 పక్క పక్కనే ఉంటాయి. కానీ సైతానుడు చాలా తెలివైన వాడు. బాబు మీ ఇద్దరు జాగ్రత్తనండి, దీంతో పోదు, ఇక్కడికి వెళ్ళండి. లౌకిక సంబంధమైనటువంటి జ్ఞానము ఎలా పనిచేసిందనగా మీరు చూస్తే దైవవాక్యాల ఆశ్చర్యం అనిపిస్తుంది. కన్నులకు రమ్యమైనది, తినుటకు రుచికరదని, తినకపోతే చెప్పేసింది అవా రుచి. తినలే, అప్పటికి తినదా? తినకముందే మాట్లాడుతుంది. ఎప్పుడైతే సాతాను యొక్క స్థలముకు లోబడిందో లౌకిక ఆత్మ వచ్చేసిందా? మరి చేసిన అవిధేయత వలన ఆ తర్వాత ఆత్మ ఎంత పనిచేసిందనగా, ఆదామా ఎక్కడ? ఆదామా ఎందుకయ్యా అవసరం కడతావు? కానీ నీ స్వరం విన్న తర్వాత మీవేమిటో మాకు అర్థమైంది. We are in naked positions.
దిగంబరులుగా ఉన్నాం. ఆ సంగతి మీకు చెప్పిన వాడు ఎవడు? నువ్వు చెప్పకపోతే వాడు చెప్పడే ఏంటి? మనిషిని యొక్క స్వరం ఎలాంటి తెలుసా? నువ్వు చెప్పకపోతే ఇక చెప్పేవాడు ఎవరు లేడా మాకు? నీకంటే తెలుగులో వచ్చాడు ఒకడు, వాడు చెప్పాడు మాకు. లౌకికాలతో నింపబడినటువంటి వారికి దేవుడు గొర్రెపిల్ల వస్త్రరించి గిట్టి వేశాడు. మరలా ఏదేనులో చేరడానికి, ఏదేను వలములో జీవవృక్ష ఫలాన్ని భుజించడానికి సామెతల గ్రంథంగా ఇదిగో జ్ఞానము ఘోషిస్తున్నది, జ్ఞానము మొరపెట్టుతున్నది, సంత వీధులలో, వీధులలో, మొగల్లో, రోడ్ల వీధులలో అది కేకలు వేస్తుంది. ఓ మానవులారా మీకే పడగలుగుతున్నాం, మీరు వినాలి. ప్రసంగమైన జ్ఞానం మానవునికి ఏది కావాలని చెప్తుంది. అందువలన యేసు ప్రభువు మాట చెప్పాడు, మొదటిగా మీరు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, తర్వాత సమస్తం అనుకూలపడతాయి. మొదటిగా మీరు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, తర్వాత మీకు సమస్తము అనుకూలపరచబడదు. సమస్తము దేవుడు మీకు ఇవ్వనైనాడు, సమస్తము దేవుని ద్వారా దేవుడు ఇచ్చేవాడు. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపాశీర్వాదం, దేవుని యొక్క నామము, దేవుని యొక్క అద్భుతములు మరో చోట జరిగితే వాళ్ళు ఎప్పుడో మారుమోసం పొందేవారు. బాధపడుతుంటే 70 మంది శిష్యులందరూ ఉరికొచ్చారు. నవ్వా ఏం బాధపడుతూ మీరు? వారు మారు మనసు పొందకపోయారు. కానీ ఇదిగో నీ పేరున దయ్యాలను కొట్టాం, నీ పేరున మేము చనిపోయిన వాళ్ళేమో, నీ పేరున అద్భుతాలు చేస్తాం. బైబిల్ అనగా వారు బహు సంతోషంగా తిరిగి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడగా, యేసు ప్రభు అన్నాడు, ఇంకంతా చెప్పేదే కదా, అయ్యా లేదు ప్రభు, మీరు దయ్యాల్లో ఉన్నాయని, రోగాలు నయమని, ఇంకేదో అద్భుతాలు చేశామని మీరు సంతోషపడబాకండి. మీ పేర్లు పరలోకమందు రాయబడి నాయకునిగా సంతోషపడండి. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషపడండి. అందరం ఓట్లేసాం ఈ మధ్యకాలంలో. ఓట్లేయడానికి బాగుంది, ఆధార్ కార్డు తీసుకెళ్ళాము. ఆధార్ కార్డు అన్ని దగ్గర అక్కడ నా పేరు లేదు, ఎక్కడ లేదు పేరు, ఓటర్ లిస్టు లేదు. ఓటు ఏం చేస్తాడా? ఎందుకని? ఆధార్ కార్డు ఉంది, కావాలంటే ఎన్నికల కార్డు కూడా ఉంది, ఇంకా వాళ్ళతో డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, అవి ఉన్నాయి, గుర్తింపు కార్డు ఏం లేదు అక్కడ. ఓటర్ లిస్టులో పేరు లేదు, ఏం చేయలేని అన్నాడు ఆయన పోలింగ్ ఆఫీసర్. పోతుంది, నేను ఓటు ఎంత వేయకపోతే ఏంటి అని వచ్చేసిన బయటికి. ఇక్కడే ఇంత ఏర్పాటు అంటే పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి, పరలోకం కావాలి, పరలోకం ఉండాలి ప్రభు, పరలోకం 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 అని మనకు అంతకంటే పెద్ద ఏర్పాటు ఉంది. జీవగ్రంథంలో నీ పేరు నా పేరు రాయబడి ఉన్నాయనే సంగతి మర్చిపోవద్దు. అదే పరసంబంధమైన జ్ఞానం. లోకములో ఉన్న వాటి వరకు ప్రార్థన చేస్తాం, పర్లే. లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తాం, దేవుడు తప్పకుండా తీరుస్తాడు. లోకముల ఆర్థిక ఇబ్బందులు, లోకముల రోగములు, లోకముల సమస్యలు వాటన్నిటికీ పరిష్కారం యేసుక్రీస్తు యొక్క నామం. ఓకే, యేసు ప్రభు అన్నాడు, ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశించబడి కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. ప్రభు నీ పేరులో దయ్యాలు తెలుసా మీకు? నీ పేరులో స్వస్థపరిచాం, ఓకే. నీ పేరులో అద్భుతాలు చేస్తాను, నీ పేరు మీరెవరో నాకు తెలియదు, మీరు నా తండ్రి చిత్త ప్రకారం చేయలేదన్నాడు. మనలో నివసించేటువంటి క్రీస్తు యొక్క ఆత్మ అభిష్టం. నీవు దాన్ని ఎప్పుడు అంగీకరించాలి. నీవు దాన్ని అంగీకరించి దానిలో ఉన్నప్పుడు దేవుడు నేను ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచుతానని వాగ్దానం చేశాడు. ద్వితీయోపదేశంలో 28వ అధ్యాయంలో
ఇదిగో ఇశ్రాయేలు నేను నిన్ను ఏమన్నాడు నేను నిన్ను తలగా ఉంచుతాడు. రైతులు నేను నిన్ను తలగా ఉంచబోతున్నాను. తలలేని మండాన్ని ఊహించుకోండి ఒకసారి ఎలా ఉంటుందో. తలలేని మండ వచ్చిందని ఒక చర్చిలో ఎలా ఉంటుంది? తలతో వస్తే ప్రాబ్లం లేదు, తల లేకుండా వస్తే ఇక్కడ ఒక్కడ ఉన్నాం. మీరు ఉంటే ఉంటారా? నేనైతే ఉన్నాను. ఎందుకని భయం. ఎందుకని భయం. అందువల్లనే దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపలో నేను మిమ్మల్ని తలగా ఉంచుతున్నటువంటి దేవుని యొక్క క్రియ అమోఘమైంది దేవుని యొక్క నామంలో. అందువల్ల యేసు ప్రభు వారితో చెప్పిన మాట ఏంటంటే, శిష్యులతోని ఆ జ్ఞానం యొక్క సముపార్జనలో మనం తెలుసుకోవాల్సింది ఏంటనగా, లూకా సువార్త 10:22 ఆ మాట ఉంది. ఆ మాట తర్వాత మంచిది. లూకా సువార్త 10 ముగించుకోబోతున్నాం. 10:22 చదివిన భాగంలో, నా తండ్రి చేత నాకు అప్పగించబడినది కుమారులో తండ్రి తప్ప మరి ఎవడో ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడికి బయలుపరచుకుని ఉద్దేశించిన వాడు తప్ప మరి ఎవడో ఎరుగని చెప్పారు. అప్పుడు ఆయన తన శిష్యుల వైపుకి, మీరు చూచుతున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి ప్రకృతిలో. కుమారుడు ఎవరు, తండ్రి ఎవరు, కుమారుడు తండ్రి ఎవరు బయలుపరచదు. అనగా కుమారుని యొక్క సాహిత్యములోకి మార్చబడినటువంటి మనం పరసంబంధాల జ్ఞానపడి భూసంబంధమైన జ్ఞానంలో ఉన్నటువంటి మానవ జాతిని ఆకర్షించడం, భూసంబంధమైనటువంటి మానవులను ఆకర్షించడం పరసంబంధాల జ్ఞానం యొక్క లక్షణం. ఏబీ మాస్టర్ గారు ఎంతమంది తెలుసు నా దగ్గర ఇక్కడ. ఏబీ మాస్టర్ గారు డిసిసి జగన్ గారి భోజనం చేశాడు ఒకసారి. ఇప్పుడు ఏదో మాట అవసరం అదో చెప్పాడు డిసిసి జగన్ గారి. ఏబీ మాస్టర్ గారు ప్రసంగం చేసినప్పుడు నేను కోనకల్లో చదువుకున్నాను 10th క్లాస్. ఎదురు కూర్చున్నాను. నేను అనుకున్న మాట ఇప్పుడు చెప్తాను.